నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ వారణాసి రామకృష్ణ గారు రచించిన నయన విన్యాసం అనే హాస్య కథను విందామండి. ఈ కథ 2026 మేలో gotelugu.com అంతర్జాల పత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. మీ ఇంట్లో డిష్ లేదా కేబుల్ కనెక్షన్ ఉందా? మీరు టీవీలో డైలీ సీరియల్స్ చూస్తారా? మీకు నవ్వటం అంటే ఇష్టమా? హాస్యం అంటే చెవులు ముక్కు కోసుకుంటారా? మీరు ఎప్పుడైనా కంటి ఆసుపత్రికి వెళ్ళారా? మీకు కంటి అద్దాలు ఉన్నాయా? ఏమిటి ప్రశ్నలని ఆశ్చర్యపోకండి. మీ జవాబు ఏ ఒక్కదానికి లేదు అయితే మీరు అసలు ఈ కథ విని తీరాలి. అవును, నయన విన్యాసం కథ విందాము. ఆ పైన మీరే ఈ ప్రశ్నలు సాధించి వెంటనే నయన విన్యాసం వినమని అందరికీ చెప్తారు. ఈ సమాచారం అందరికీ షేర్ చేస్తారు. తోటి మనుషుల్ని ఆదుకున్నామని ఆనందిస్తారు. ఇక కథలోకి వెళ్దామా? ప్రొద్దున్నే పని లేక కళ్ళు నిలుముకుంటూ ఉంటే సెల్ మోగింది. చూస్తే డాక్టర్ కన్నారావు. అతను అమెరికాలో నాలాగే కంటి డాక్టర్. ఎప్పుడో అమెరికా వెళ్ళిపోయాడు. దాదాపు ఏడాది క్రిందట కాల్ చేసి ఇండియా వచ్చేసి బోలెడు సంపాదించుకుంటా అన్నాడు. అప్పుడు నేను, అమెరికాలో కంటే హైదరాబాద్లో ఎక్కువేం సంపాదిస్తావురా? ఇక్కడ పని లేక నేనే కళ్ళు నిలుముకుంటున్నాను నవ్వుతూ అన్నాను. ఆ తర్వాత ఇదిగో మళ్ళీ పొద్దున్నే కాల్. ఇప్పుడు నేను హైదరాబాదీనే, కన్నారావు హుషారుగా చెప్పాడు. అవునా, ఎప్పుడొచ్చావు అడిగాను. వచ్చి 2 నెలలు దాటింది అన్నాడు. హార్ని, ప్రాక్టీస్ ఎలా ఉంది? సూపరు. ఫ్లాటు ఆడి కారు కొన్న, హహా అంటూ గట్టిగా నవ్వాడు. ఓర్ని, అమెరికాలో లేని ప్రాక్టీస్ హైదరాబాదులో ఎక్కడ్రా నేత్రావధాని అనుమానంగా అడిగాను. ఓరి పిచ్చోడా, హైదరాబాద్లో కళ్ళ సమస్యలు ఎక్కువని ఊహించిందే నిజమైంది అన్నాడు. ఊహించావా? ఎలా? ప్రశ్నించాను. అదేరా, నీ మందబుద్ధికి నా పాదరసం బుర్రకి ఉన్న తేడా అన్నాడు. సరే ఒప్పుకుంటా, అయితే మందబుద్ధి తల్లోకి కొంచెం పాదరసం పారబోయి అన్నాను. పోస్తా, నా క్లినిక్కి వచ్చేయి అంటూ అడ్రస్ చెప్పాడు. వెళ్తే మై గాడ్, ఆసుపత్రి నిండా బోలెడు మంది పేషెంట్లు. కన్నారావు చాలా బిజీగా ఉన్నాడు. నన్ను చూసి రారా కూర్చో అనేసి సీరియస్గా పేషెంట్లను చూడసాగాడు. రద్దీ తగ్గాక నా వైపు తిరిగి, చూసావా ఎంతమంది కంటి జబ్బుల వాళ్ళు నీ హైదరాబాద్లో అన్నాడు. ఇదేంటి గురు, ఇంతమంది కంటి జబ్బుల వాళ్ళు ఉన్నారని నేను ఊహించనే లేదు అన్నాను. హహహ అని నవ్వాడు కన్నారావు. అసలు వచ్చిన పేషెంట్లను గమనించావా అడిగాడు. ఈలోగా మరింతమంది దూసుకొచ్చారు. అంతా మయోమయంగా అయిపోయింది. అంటే అయోమయానికి తర్వాత స్టేజ్ అన్నమాట. వెర్రి మొహం పెట్టుకుని చూశాను. నా వెర్రి ఫేస్ చూసి వెక్కిరింతతో నవ్వి, పిచ్చోడా, మన చుట్టూ జరిగే పరిస్థితుల్ని గమనిస్తే అన్నీ అర్థమవుతాయి. నువ్వు ఇక్కడ టీవీలో డైలీ సీరియళ్ళు చూడవా అడిగాడు. వామో, డైలీ సీరియళ్ళా? బాంబు బాడీ మీద పడ్డట్టు తుళ్ళిపడ్డాను. అదేంట్రా అంతలా భయపడ్డావు? భయం అన్నారా? మా బామ్మ కాశీ వెళ్తూ జీవితం మీద విరక్తి పుట్టాలనుకుంటేనే టీవీ చూడరా బడుద్దాయి అని చెప్పేళ్ళింది. అప్పటి నుంచి అస్సలు టీవీ ఆన్ చేయలేదు అన్నాను. నీ మొహం, అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు, వెర్రి మొర్రి కొత్త ఊహలు రావాలంటే టీవీ డైలీ సీరియళ్ళు గమనించాలి, కానీ చూడకూడదు కన్ను గీటి చెప్పాడు. నా వల్ల కాదు కానీ ఇంకో మాట చెప్పు అన్నాను. కంటి డాక్టర్ అయి ఉండి కంటికి కనిపించేది గమనించమన్నమాట. అబ్బా, సుత్తి కొట్టకుండా సూటిగా చెప్పు. చెప్తా, నీకు క్లూ ఇస్తా, ముందు ఇంటికెళ్ళి డైలీ సీరియల్స్ గమనించు అన్నాడు కన్నారావు. ఈలోగా మరొక పేషెంట్ వచ్చాడు. నేను బగా అంటే గబగబా కంటే ఎక్కువ స్పీడ్ అన్నమాట. అలా బగా ఇల్లు చేరి టీవీ ఆన్ చేసి అదేదో దిక్కుమాలిన ఛానల్లో కూతురా నా ప్రియుడి పెళ్ళామా అనే డైలీ సీరియల్ వస్తూ ఉంటే చూడసాగాను. తల్లి పాత్రధారిణి కొడుక్కి కాఫీ కప్పు చేతిలో పెట్టగానే కోడల పాత్రధారిణి మరొక టీ కప్పుతో వచ్చి,
ఆగవే అత్తమ్మ గట్టిగా అరిచింది. కొడుకు హతాశుడే చూశాడు. కోడలు కళ్ళు ఎరిపెక్కాయి. గుడ్లు గుండ్రంగా తిరిగాయి. కనుబొమ్మలు పైకి కిందకి ఊగాయి. విసవిస చూస్తూ, కాఫీలో విషమెందుకు కలిపావత్తమ్మా? కళ్ళు చిట్లించింది. మళ్ళీ కళ్ళు గుండ్రంగా తిప్పి తల వంచి అత్తమ్మని ఓరగా చూసింది. వికటాట్టహాసం చేసింది. అత్తమ్మ ఏమీ తక్కువ తినలేదు. ఆమె కూడా కనుగుడ్లు గిరగిరా తిప్పింది. కళ్ళు చిట్లించింది. నల్లగుడ్లు ముక్కు మీదకి రప్పించి రౌండ్గా తిప్పింది. ఇలా అరగంట సేపు అత్తా కోడళ్ల నయన విన్యాసాలు ముగిశాక కోడలు హో అంటూ కోపంగా తిరస్కారంగా ముక్కుపుటాలు ఎగరేసి కళ్ళు అగ్ని గోళాల్లా నిప్పులు కురిపిస్తూ గబుక్కున మొగుడు చేతిలో అత్తమ్మ పెట్టిన కప్పు ఒక్క లాగులాగి నేలకేసి కొట్టి, కాఫీలో ఏం కలిపావో చెప్పవే అంటూ వికటంగా నవ్వింది. అత్తమ్మ కోడల చేతిలోని కాఫీ కప్పు లాక్కుని గోడకేసి విసిరికొట్టి కళ్ళు తాటికాయలంత చేసి ఆవేశంతో, నా కొడుకు ప్రాణాలు తీద్దామని కుట్ర చేశావే రాక్షసి అంటూ అరిచింది. అంతసేపు బెగదీసుకుని కూర్చున్న కొడుకు కళ్ళు ఎర్రబడ్డాయి. కనుగుడ్లు రివ్వు రివ్వున తిప్పుతూ చెయ్యి గాల్లోకి లేపి పెళ్ళాన్ని చాచి కొట్టాడు. కోడలు చేత్తో బొగ్గ పట్టుకుని అత్తమ్మని కొరకొరా చూసింది. అత్తమ్మ కళ్ళల్లో పైశాచిక నవ్వు స్పష్టంగా కనిపించింది. ఇంతలో కొడుకు వేగంగా తల్లివైపు దూసుకొచ్చి బాక్సర్లా ముక్కు మీద బలంగా పంచిచ్చాడు. ముక్కు ఈలావును వాచింది. అత్తమ్మ కళ్ళు అవమాన భారంతో షాక్ తిన్నట్లు చూశాయి. కోడలు క్రౌర్యం నిండిన చూపులతో చూసింది. కొడుకు కొరకొరా ఇద్దరిని చూసి, పొద్దున్నే కాఫీ చుక్క పొట్టల్లో పడకపోతే చస్తాను, చంపేద్దామని అత్తాకోడళ్ళిద్దరూ ప్లాన్ చేస్తారా అంటూ జేబులో నుంచి కత్తి తీసి పెళ్ళాం పొట్టలో ఒక్క ఉదుటిన పొడిచి భయంకరంగా నవ్వుతూ గుడ్లు తిప్పాడు. మంచి పని చేశావురా అబ్బాయి అన్నట్లు తల్లి కళ్ళు ఆడించింది. ఈసారి కొడుకు కత్తితో తల్లి గుండెల్లో బలంగా పొడిచాడు. అత్తాకోడళ్ళిద్దరూ హాహాకారాలు పెడుతూ గుడ్లు మిటకరించారు. కొడుకు హేళనగా నవ్వి పక్కకు జరిగితే అక్కడ మరో ఇద్దరు ఆడవాళ్ళు, ఒక పడుచ అమ్మాయి, ఇంకో పెద్దావిడ. ఇద్దరూ గారపళ్ళు బయటపెట్టి కళ్ళతో నవ్వారు. కొడుకు పెద్దావిడతో, అత్త నా పెళ్ళాం చచ్చిన మరుక్షణం నీ డాక్టర్ మెళ్ళలో తాళి కడతా అంటూ ఉండగానే అక్కడ మరో కుర్రాడు పిచ్చి నవ్వులు నవ్వుతూ రక్తం అడుగులో ఉన్న కోడలికి పిస్టల్ అందిస్తే కోడలు మొగుడికి గురిపెట్టి గుడ్లు మిటకరించింది. పడుచ అమ్మాయి ముఖంలో రంగులు తిరిగాయి. కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. కెమెరా స్లో మోషన్తో ఆ ఇద్దరి మొహాల్లోకి జూమ్ అవుతూ ఉండగా, సుమతి పతి సుమంతును చంపుతుందా లేక సవితి రేవతిని కాలుస్తుందా రేపటి భాగంలో అన్న అక్షరాలు కనిపించాయి. తర్వాత ఆ సీరియల్ 1,25,000 భాగాలు పూర్తి చేసుకున్నట్లు చూపింది. మళ్ళీ తర్వాతి భాగం రేపు మధ్యాహ్నం ఇదే టైంకి అంటూ ముగించారు. నేను ఎంతో రిలీఫ్తో అమ్మయ్య అనుకుని ఛానల్ మారిస్తే సావిత్రి గారి సావిట్లో సంపెంగ చెట్టు డైలీ సీరియల్ వస్తోంది ఆ ఛానల్లో. పెళ్లి కొడుకు విసురుగా జీలకర్ర బెల్లం పెళ్లి కూతురు నెత్తి మీద పెట్టాడు. పెళ్లి కూతురు కోపంగా అతని నెత్తి మొత్తి మొట్టికాయ వేసింది. పెళ్లి కొడుకు తల వంచిన వాడల్లా 45 డిగ్రీలు తిప్పి కళ్ళు ఎర్ర చేశాడు. గుడ్లు గుండ్రంగా తిప్పాడు. కనుబొమ్మల పైకి కిందకి ఊపాడు. చేతి కంటిన బెల్లం పాకం నాకుతూ, ఇక నుంచి నీకు పిచ్చి పట్టిస్తానే, పెళ్ళయిందని సంబరమా, సంకనాకిపోతావు, చిత్రహింసలు భరించలేక పిచ్చి కుక్కల రోడ్డును పడతావు అంటూ భయంకరంగా నవ్వుతూ కళ్ళు రౌండుగా గిరగిరా తిప్పాడు. ఈలోగా కెమెరా పెళ్లి కూతురి మొహం మీద జూమ్ అయింది. ముందు నవ్వి ఆనక కళ్ళు నిప్పు కణికల్లా ఎర్రగా చేసింది పెళ్లి కూతురు. ఒక్కసారిగా గాల్లోకి లేచింది. జుట్టు విరబోసి కళ్ళు నిప్పుల్లా మెరుస్తూ ఉంటే వికటాట్టహాసం చేసి, వదలనురా నిన్ను, పెళ్ళైపోయింది, ఇక నన్ను ఆట ఆడిద్దాం అనుకుంటున్నావా ఆట, శోభనం గదిలో నీకు అంటూ చిటికిన వేలు పైకెత్తి చూపించి, 4 లీటర్లు పోయిస్తా, తొలి రేయ నీకిక ఆఖరి రేయి అంటూ వంకర తలతో కళ్ళు గిరగిరా తిప్పింది. ఓరి నాయనోయ్, నేను బెంబేలెత్తిపోతూ ఛానల్ తిప్పితే మరో మాయదారి డబ్బింగ్ సీరియల్. మామగారింట్లో మందేది వస్తూ ఉంటే పెట్టా. నా కర్మ కొద్దీ అది మరింత దారుణం. బోలెడు మంది నంగిరిగా నవ్వుతూ వెర్రిగా ఎగురుతూ గంతులేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో ఏదో పిచ్చి పాట, హిందుస్థాన్ మే సబ్సే అచ్చా డాడీ,
ప్యారు సనం తుజుకో ముజుకో సలాం కరుంగా డాడీ అంటూ, చిరిగిన జీన్స్ వేసుకుని ఒక పిల్ల పాడుతూ డాడీ డాడీ అంటూ బఫూన్లా ఉన్న అతనితో ఏదో బడా బడా వాగుడు పండులా వాగుతూ, అంటే వాగుడుకాయ కన్నా ఎక్కువ అన్నమాట. కస్సు కస్సుమంటూ నవ్వింది. సదరు డాడీ అంతదాకా మామూలుగా చూసిన వాడల్లా వికటంగా కళ్ళు చిట్లించాడు. కనుబొమ్మలు దగ్గరగా చేసి కనురెప్పలు టపటపలాడించి కూతురు చేతిలో కొత్త కారు తాళాలు పెట్టాడు. కారు తాళం గాల్లోకి ఎగరేసి ఆ అమ్మాయి నడుస్తూ ఉంటే స్లో మోషన్లో చూపించారు. డోర్ తీసి ఇంజిన్ ఆన్ చేసింది. ఈసారి సదరు డాడీ కూతుర్ని శత్రువుని చూసినట్లు చూస్తూ ఉంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో పిచ్చి పాట. ఈ కారు ప్రయాణం నీకు అంతిమ ప్రయాణం, అనంతలోకాలకు పయనం అంటూ. అంతలోనే కెమెరా డింగు డింగుమని కుదుపులతో జూమ్ చేసి కూతుర్ని చూపగానే మొహంలో పైశాచిక నవ్వు ప్రత్యక్షమైంది. కారు వేగంగా ముందుకు పోగానే వెనక ఆమె ప్రియుడు రాకేష్ ఉన్నాడు. కూతురు క్షణంలోనే రూటు మార్చి డాడీని గుర్రుగా చూసి కళ్ళు ఎర్రగా చేసి, సారీ డాడీ, నువ్వు నా తండ్రివి కాదని ప్రియుడు రాకేష్ చెప్పాడు. ఇన్నాళ్ళు మోసం చేసినందుకు నీకు ఇదే శిక్ష అంటూ డాడీ మీదకు అతి వేగంగా కారు నడపసాగింది. మిగతా జనాలు కెవ్వు కెవ్వుమని అరుస్తూ కళ్ళు గిర్రు గిర్రును తిప్పారు. ఒకళ్ళ వంక మరొకళ్ళు. ఎందుకో వింత వింత చూపులు చూసుకున్నారు. దూసుకొస్తున్న కారును చూసి డాడీ కనుగుడ్లు భయంతో పెద్దవై చావు భయం కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది. ఇంతలో సదరు ప్రియుడు రాకేష్ తల తిప్పి కారుకు అమర్చిన బాంబు రిమోట్ చేత్తో తడిమి నవ్వి, నువ్వు మామగారిని ఢీకొట్టిన క్షణమే నీ ఆఖరి క్షణం అనేసి పక్కనే ఉన్న డాడీ భార్యతో ఒక్క దెబ్బకు 2 పిట్టలు గొప్ప పని చేసినట్లు చెప్పాడు. అంత పెద్ద ఆవిడ రాకేష్ను కౌగిలించుకొని, ఆస్తి మన చేతికి రాగానే ఫారిన్ పోదాం అంది. కారులో అమ్మాయి కళ్ళు చికిలిస్తూ ఉండగా తెర మీద సీరియల్ 25,99వ భాగం పూర్తయినట్లు అంకెలు కనిపించాయి. అయిపోయిందా? వామ్మో, ఇదేం మాయదారి సీరియల్. తల దిమ్మెక్కి నిద్ర మాత్రలు వేసుకుంటే కానీ నిద్ర పట్టి చావలేదు. మర్నాడు పొద్దున్నే కంటి డాక్టర్ కన్నారావు గుర్తొచ్చి, అయినా నన్ను ఇవన్నీ ఎందుకు చూడమన్నాడు అర్థం కాక మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళా. నన్ను చూడగానే కన్నారావు, టీవీ సీరియల్ చూసావా అడిగాడు. చూసాలే కానీ ఈ తుక్కు సీరియళ్ళకి నువ్వు హైదరాబాద్ రావడానికి ఏంటి సంబంధం అడిగాను. చెప్తా, ఇంతకీ అందులో నటించిన వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆ ప్రశ్నకు విస్తుపోయాను. లేదు, కానీ ప్రతిరోజు సీరియల్స్ చూసే ప్రేక్షకుల్ని తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుంది అన్నాను. అక్కడే మరి దాల్లో లెగ్గేశావు. నువ్వు గమనిస్తే ఆ నటులు క్షణానికోసారి కళ్ళు తిప్పాలి, నిమిషానికి 4 మాటలు గుడ్లు మిటకరించాలి. అది ఎంత కష్టమో. అసలు అలా నటించడం వల్ల వాళ్ళ కళ్ళు ఎంత దెబ్బతింటాయో ఊహించావా? అతని ప్రశ్నకు ఉలిక్కి పడ్డాను. వరండాలో ఉన్న పేషెంట్లు టీవీ నటులు అన్న సంగతి అర్థమైంది. అంటే అంటే నోటమ్మట మాట రాక నిర్ఘాంతపోయి తేరుకుని అడిగేలోగా బిలబిలమంటూ 2 పేషెంట్లు వచ్చారు. వాళ్ళెవరో కాదు, నిన్న చూసిన కూతురా ప్రియుడి పెళ్ళామా సీరియల్లో అత్తాకోడళ్ళు. పాపం, 2 కళ్ళు ఇంత లావును వాచిపోయి ఉన్నాయి. కళ్ళ కింద ఉబ్బెత్తుగా ఉంది. కన్నారావు నవ్వుతూ, ఎలా ఉంది, కన్ను తగ్గిందా అని అడిగాడు. 2 బొంగురు గొంతు పెట్టి, ఏం తగ్గటం నా బోంద, మీ ట్రీట్మెంట్తో కాస్త కళ్ళవాపు తగ్గుతూ ఉండగానే నిన్న మళ్ళీ ఇంకో ఎపిసోడ్ చేయాల్సి వచ్చింది చెప్పారు. వెంటనే నేను కుతూహలంగా, దీనిలో కూడా మీరు కళ్ళు తిప్పటమేనా అని అడిగాను. నన్ను వింతగా చూసి, కూడా అని అడగటం దేనికి నా బొంద, దేనిలో అయినా కళ్ళు గిరగిరా తిప్పాల్సిందే నా బొంద, గుడ్లు మిటకరించలేక చచ్చిపోతున్నాం బాబు అంది. కన్నారావు డ్రాప్స్ వేసి అత్త క్యారెక్టర్ ఆవిడతో, వచ్చే నెల లేజర్ ట్రీట్మెంట్ చేస్తానమ్మా అన్నాడు. ఆమె బోలెడు ఫీజు ఇచ్చి వెళ్ళిపోయింది. నీ పనే బాగుందిరా, మొత్తానికి భలే ప్లాన్ వేశావు. అసలు ఈ ఐడియా నీకు ఎలా వచ్చిందిరా అడిగాను. అమెరికాలో రాత్రి మేకిక్కడ పగలు. ఓ రోజు నిద్ర పట్టక ఇండియా టీవీ ఛానళ్ళు చూద్దామని పెడితే మై గాడ్, మించు ఇంచు అన్నీ. కన్నారావు చెప్పబోతూ ఉంటే ఆపి, మించు ఇంచునా అంటే అడిగాను. ఇంచు మించుకు ఎక్కువ అన్నమాట.
నువ్వు పదాల్ని కాయినింగ్ చేయటం నచ్చి నీ దగ్గర నుంచే నేర్చుకున్నా అన్నాడు. గురువును ముంచిన శిష్యుడివి, తర్వాత సంగతి చెప్పు అన్నాను. ఇలా సీరియల్స్లో కళ్ళు గిరగిరా తిప్పటం, గుడ్లు ఉరమటం, కనుబొమ్మలు మడవటం, రెప్పలు కొట్టటం మొత్తం నయన విన్యాసాలే. దాంతో ఒక కంటి డాక్టర్గా వెంటనే నాకు ఈ ఆలోచన వచ్చింది. హైదరాబాద్లో ఉంటే బోలెడు మంది నటీనటులు ఇలా సీరియల్స్లో నటించడం వలన వాళ్ళ కళ్ళు గ్యారంటీగా దెబ్బతింటాయి కదా. అంటే ఇక్కడ కంటి డాక్టర్లకు మంచి ప్రాక్టీస్ ఉంటుందని ఊహించి వచ్చేశా. రాగానే వీళ్ళందరినీ కలిసి మీటింగు పెట్టి కంటి జబ్బుల గురించి హెచ్చరించా. అంతే, దక్కిన కథ అంతా నీకు తెలిసిందే. తల వంకరగా పెట్టి గుడ్లు మిటకరించి నవ్వుతూ అచ్చంగా సీరియల్స్లో లాగే చెప్పాడు. సీరియల్లో నటించే వాళ్ళ గురించి డాక్టర్ కన్నారావు ఆలోచించాడు. బాగానే ఉంది. కానీ రోజు చూసే వీక్షకుల సంగతి, అక్రమ సంబంధాలని ఆసక్తికరంగా చవకవారు కథనాలను నేత్రజాలపరవంగా చూపెడితే చూసే జనం మెదళ్లలోకి ఇంద్రజాలంలో విషం ఎక్కి నేలబరతనం పెరిగిపోదు. సీరియళ్లలో ఒకరి ఇంకోరిని చంపుతూ కుట్రలు పన్నుతూ మరీ అన్యాయంగా కాకపోతే మానవ సంబంధాలు మట్టి కొట్టుకుపోయినట్లు ఇవేం కథనాలు. సాధారణ జనం వీటిని చూస్తే సానుకూల దృక్పథం నశిస్తుంది. ఒకరంటే ఒకరికి భయం, ఆందోళన, ఒకరి పట్ల మరొకరికి అపనమ్మకం. కాపురాల్లో అనుమానాలు పెరిగి మనస్పర్ధలు ఎక్కువైపోతాయి. చిన్న చిన్న సంఘటనలే పెను ఘర్షణలుగా మారి సమాజంలో అశాంతి పెరగటం గ్యారంటీ. తీసేవాళ్ళు ఏమైపోతున్నారో కానీ చూసేవాళ్ళు నాశనమైపోతూ పరోక్షంగా వాళ్ళ జీవితాలు అతలాకుతలమై సమాజంలో సభ్యతా సంస్కారాల స్థాయి ఎలా దిగజారుతుందో ఎవరు ఆలోచించాలి, ఎవరు పట్టించుకోవాలి? ఆలోచిస్తూ నేను లేవగానే, సడన్గా లేచావేంటి కన్నారావు అడిగాడు. అర్జెంటుగా నయన విన్యాసం కథ రాయాలి. ఎవరూ పట్టించుకొని ఈ సమస్యని ప్రజలందరి దృష్టికి తీసుకువెళ్ళాలి సాలోచనగా చెప్పాను. కన్నారావు నన్ను వింతగా చూశాడు. చక్కగా అవకాశం ఉపయోగించుకొని ప్రాక్టీస్ చేసుకోక ఈ నయన విన్యాసాలు మనకెందుకురా అన్నాడు. అందరూ అలాగే అనుకుంటే ఎలా? పిల్లి మెడలో ఎవరో ఒకరు గంట కట్టాలి కదా. అచ్చం సీరియల్స్లో లాగే గుడ్లు మిటకరించి నయన విన్యాసాలు చెయ్యబోయి భయంతో ఆపేశాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.